జనాంగమా, దేవుని ఆలోచనలో ఉండడానికి ఆశ కలిగిన పిల్లలారా, ఈ రాత్రికాల సమయంలో చేరువచ్చిన అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియపరుచుకుంటున్నాను. జీవ గ్రంథం నుండి కొన్ని మాటలు మనం పరిశీలించుదామండి. దావీదు కీర్తనలు 119వ అధ్యాయము 9వ వచనం మరొకసారి చదువుకుందామండి. యవ్వనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకొనుట చేతనే కదా. ఒక మనిషి లేక యువత, యవన స్త్రీలు, యవన పురుషులు, లేక యవనంలో ఉన్నటువంటి సహోదరులు ఏ విధం చేత మన ఆలోచనలు కానివ్వండి, మన ప్రవర్తన కానివ్వండి, దేని చేత మనము సవరించబడతాము, మనం సరి చేసుకుంటాము, దిద్దబడతాము అని మనకు గ్రంథంలో తెలియపరుస్తున్న ప్రకారము దేవుని వాక్యమును బట్టి మనము శుద్ధి చేయబడతాము, మన నడక శుద్ధి పరుచుకుంటాము. కేవలము దేవుని వాక్యం చేతనే ఒక మనిషి, నరుడు ఆయన వాక్యం చేతనే శుద్ధి చేయబడతాడు, క్రమము నేర్చుకుంటాడు, సత్యాన్ని గ్రహిస్తాడు. ఆ వాక్యం అనే సత్యాన్ని జాగ్రత్తగా చూసుకొనుట బట్టి ఒక మనిషి ప్రవర్తన, తీరు, మాట, ఆలోచన విధానం ఉంటుందని మనకు జీవ గ్రంథములో భక్తుడు మనకు పరిశుద్ధాత్మను పొందుకొని వ్రాయిస్తున్నటువంటి మాట పేద. కేవలం ఒక మనిషి బాగుపడేది దేనితో అని చెప్తున్నారంటే దేవుని నోట నుండి వచ్చినటువంటి మాట వలన, లేక దివ్య గ్రంథంలో వ్రాయించిన దేవుడు మనుషులతో వ్రాయించినటువంటి ఆ వాక్యం వలన, ఆ వాక్యమైన దేవుని వలన. కనుక ప్రియ దేవుని సంగమా, దేవుని పిల్లలారా, దేవుని ఆలోచన విని ఆలోచన ప్రకారం బ్రతకనికి ఆశ కలిగినటువంటి సర్వ సమాజమా, ప్రతి మనిషి కూడా ఈ దేవుని గ్రంథం నుండి మనము బాగుపడతాము, లేక మన నడత శుద్ధి చేసుకుంటాము, మన క్రియలు పవిత్రపరుచుకుంటాము, మనము బట్టలు ఉతుకోనగలుగుతాము. అనగా ఈ సత్యం వాక్యం అనే సబ్బుతో మన చెడ్డ క్రియలన్నీ ఉతికి వేసుకుంటాం ప్రియ. కనుక ఈ జీవ వాక్యము చాలా గొప్పది. ఇది ఎన్నో రకాలైనటువంటి ప్రతి దానికి మందు సమాధానం ఏంటంటే జీవ గ్రంథమే ప్రియ. ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ జీవ గ్రంథంలోని దేవుడు వ్రాయించి ప్రజల చేతికి ఇచ్చినాడు. కనుక ఈ గొప్ప గ్రంథంలో ఉన్నటువంటి మాటలను మనము పరిశీలించి ధ్యానించి అనునిత్యము, అనుక్షణము మనసులో నెమరు వేసుకోవాలి. పశువులు కూడా పగులంతా తినేసి రాత్రికి నెమరు వేసుకుంటాయి, చక్కగా నెమరు వేసుకుంటాయి. అలాగే మనము ప్రార్థనలకు నడిచిన, అనగా మందిరాలకు వెళ్ళినప్పుడు అక్కడ సేవకులు బోధించినటువంటి బోధ కానివ్వండి, ఎవరు ఏది బోధించినా దివ్య గ్రంథంలో నుండే బోధిస్తారు. లేక దేవుని స్తుతించడం, పాటలు పాడడంలో కూడా దేవుని దివ్య గ్రంథంలో నుండే ఆ వాక్యాలను తీసుకొని చక్కగా దేవుని స్తుతిస్తారు, మహిమపరుస్తారు, ఘనపరుస్తారు. ఈ వాక్యాలను అప్పుడప్పుడు మనం జ్ఞప్తికి తెచ్చుకోవాలి. ఈ లోక సంబంధమైన ఆలోచనలు, ఎప్పుడెప్పుడో జరిగిన సంఘటనలు మనం అప్పుడప్పుడు గుర్తు చేసుకొని కుటుంబంలో వారిగా మాట్లాడుకుంటుంటాం. అదేలాగున దివ్య గ్రంథంలో దేవుడు వ్రాయించిన సత్యమైన మాటలు, లేక భక్తుల ద్వారా పలికించిన సత్యమైన పలుకులు, లేక ప్రవక్తల ద్వారా వ్రాయించినటువంటి, లేక ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడిన మాటలను మనము నెమరు వేసుకోవాలి, ధ్యానం చేయాలి ప్రియ. దీనివల్ల మనము ఏం చేస్తామంటే మన నడత మనము శుద్ధిపరుచుకునే పిల్లలం అవుతాం. మన ఆలోచన విధాన్ని
చెడు ఆలోచనగా ఉన్నట్లయితే ఆ చెడు ఆలోచనను మనము పారదోలి క్రీస్తులో చక్కని క్రమమైన స్ట్రైట్ అయినటువంటి ఆలోచనలకి మనము వెళ్తాం. వంకర టింకర ఆలోచనలోకి వెళ్ళక సరి అయిన క్రమమైన ఆలోచనలకి మనము వెళ్ళగలుగుతాం. కేవలం అది దేవుని వాక్యము ద్వారానే, దివ్య గ్రంథంలో దేవుడు రాయించిన మాటల ద్వారానే ప్రియులారా. కనుక మనము ప్రతి ఒక్కరము కూడా యవ్వనంలో ఉన్నవారు కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, బాల్య దశలో కానివ్వండి, యవనస్తులే కానివ్వండి, ముసలివారే కానివ్వండి, ఎవరైనా వాక్యం చేతనే మనము సరిచేయబడతామని దివ్య గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. వాక్యం ద్వారానే కేవలం ఆయన మాటను బట్టే కేవలం ఆ సత్యమైన దేవుణ్ణి బట్టే కేవలం ప్రియుల. కనుక అంత గొప్ప గ్రంథాన్ని మనము చదివి పరిశీలించే బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఈ లోకంలో పిల్లలను తల్లిదండ్రులుగా చిన్నప్పటి నుండి ఒక ఉద్యోగం రావాలి అని పిల్లలను అయితే పెంచుతాం, కానీ క్రమము, క్రమశిక్షణ, పద్ధతి ఇవన్నీ కూడా ఒక మనిషి నిజాయితీగా, యథార్థతగా, నీతి న్యాయంతో బ్రతకాలంటే దివ్య గ్రంథము నుండి మాత్రమే మనము అలాంటి జ్ఞానాన్ని పొందుకోగలం. ఈ జ్ఞానము పాఠాలలో లేక టీచర్లు బోధించే బోధలో ఉండదు. వారు కేవలము ఈ లోకంలో నీకు ఉద్యోగం ఎలా సంపాదించాలి, బాగా చక్కగా చదివి పై స్థాయిలకు చదువుకు ఎలా వెళ్ళాలి, ఇవి మాత్రమే చెప్తారు. కానీ మన జీవితాన్ని క్రమమైన, సత్యమైన, నీతి న్యాయంలో నడిపించేదానికైతే వాళ్ళు చెప్పరు. ఎప్పుడో కొన్ని మాటలు రేరుగా చెప్తారు. ఎక్కువ ఒక పెద్ద చదువునికి, ఉన్నతమైన చదువునికి చెప్తారు. కానీ దివ్య గ్రంథంలో ఉన్నటువంటి సత్యమైన పలుకులు అయితే ఈ యొక్క లోక సంబంధమైన గురువులు చెప్పరు ప్రియుల. కనుక ఈ లోక సంబంధమైనటివే ఈ యొక్క బోధకులు చెప్తారు. కానీ మన సర్వ సృష్టికర్త అయిన దేవుడు అందరికీ, ఈ లోక సంబంధమైన జ్ఞానం చెప్పే గురువులకి అందరికీ గురువు అయినటువంటి దేవుడు వారిని, మంచివారిని, చెడ్డవారిని, పనికిమాలిని ప్రతి ఒక్కరిని కట్టేదానికి, తీసేదానికి, క్రమంలో పెట్టేదానికి దేవుని సత్యమైన వాక్యమే అని మనకు దివ్య గ్రంథంలో ఇక్కడ మొదటి మాటగా మనము గమనిస్తూ ఉన్నాం. ఇంకా అది మనము నమ్మవలసిన బిడ్డలముగా ఉండాలి. ఇంకా మనము ఏమేమి నమ్మవలసిన వారిగా ఉండాలి ఒక మనిషి అంటే చూడండి, మళ్ళీ కొన్ని మాటలు మనం దివ్య గ్రంథంలోనే పరిశీలిద్దామండి. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 11వ అధ్యాయము 9వ వచనము మాట చూస్తాం ప్రియులారా. యవ్వనుడా, నీ యవ్వన కాలమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. ఒక యవ్వనునికి దేవుడు తెలియపరుస్తున్నాడు. ఒక యవ్వనునికే కాదు, బాల్యదశ వారికి కానీ, ముసలితనంలో వారికి కానీ, మధ్య వయస్కులో వారికి కానీ దేవుడు తెలియపరుస్తున్నాడు. యవ్వనమందు సంతోషంగా ఉండు, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిము. సంతోషంగా ఉండు, సంతుష్టిగా ఉండు, నీ కోరిక చొప్పునను, నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పునను ప్రవర్తింపుము. నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఆలోచన చొప్పున ప్రవర్తించు. అయితే ఒకనొక దినము నీవు క్రీస్తు న్యాయపీఠమునందు, న్యాయస్థానం నందు నీవు నిలబడాలి. ఆ తీర్పు పొందుకుంటావని గుర్తించుకో.
నీ యొక్క ఇష్టానుసారంగా నీవు బ్రతుకు. అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకోను. నువ్వు ఏ రకంగా బ్రతుకుతావో నీ ఇష్టం. ఎందుకంటే దేవుడు ఫ్రీ విల్ ఇచ్చినాడు, అనగా స్వాతంత్రం ఇచ్చినాడు, అనగా స్వేచ్ఛ ఇచ్చినాడు. ఎలాగైనా బ్రతకవచ్చనే స్వేచ్ఛ ఇచ్చినాడు. ఇప్పుడు ఆఖరికి గవర్నమెంట్ కూడా మనం ఇష్టంగా బ్రతికేదానికి స్వేచ్ఛ ఇచ్చినాడు. కానీ కేవలం తప్పులు, నేరాలు, ఘోరాలు చేసే విధంగా కాక మన జీవితం మన ఇష్టంగా బ్రతకవచ్చుననే కోరిక ఇచ్చినాడు, ఆలోచన ఇచ్చినాడు, స్వేచ్ఛ ఇచ్చినాడు. కానీ ఆ ఇష్టము, ఆ స్వేచ్ఛ అది దేవునికి నచ్చేట్టుగా ఉండాలి. లేక ఈ లోకంలో ప్రజలు అందరూ కూడా పర్వాలేదు మెచ్చేటట్టుగా ఉండాలి. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు నడుచుకో. కానీ ఒకటి గుర్తు పెట్టుకో, ఒకానొక దినము దేవుడు నీ తీర్పులోకి తెచ్చునని ఒక విషయం గుర్తు పెట్టుకో. నీవు ఏ విషయం అన్నైనాను ఈ లోకంలో ఒక చెడ్డ తలంపుతోనైనా బ్రతికినా, లేక ఒక మంచి తలంపుతోనైనా బ్రతికినా, దేవుడు ఈ విషయాలన్నిటిని బట్టి, ఒక చెడ్డ తలంపులనే కానీ మంచి తలంపులనే కానీ విషయాలను బట్టి దేవుడు ఒక దినము నీకు తీర్పు తీరుస్తాడు అనేది గుర్తు పెట్టుకోబో ఎవరుడా. ఓ మధ్య వయస్కుడా, ఓ ముసలివాడా, ఓ బాల్య దశలో ఉన్నటువంటి పిల్లలారా అని అందరికీ మనకు దైవ గ్రంథంలో లేఖనము మనకు తెలియపరుస్తుంది. ఏ విధంగా బ్రతుకోవచ్చును. ఎందుకంటే దేవుడు స్వేచ్ఛ ఇచ్చినాడు. ఏ దారికి ఏ రకమైన శిక్ష పడునో, ఏ దారిలో ఏముందో కూడా మనకు దేవుడు తెలియపరుస్తున్నాడు. సత్యంలో బ్రతికితే దేవుని దగ్గర ఉంటాము, అసత్యంలో బ్రతికితే, దుర్నీతిలో బ్రతికితే దేవుడు సాధారణానికి తయారు చేసినటువంటి నిత్య నరకాగ్నికి వెళ్తాము. దేవుని ఆలోచన ప్రకారము క్రమంలో సత్యంలో బ్రతికితే దేవుని దగ్గర ఉంటాము. ఏ దారిలో ఏ నియమము ఎలాగుండాలో దేవుడు తెలియపరుస్తూ నీకు ఫ్రీవల్ ఇస్తూ, స్వాతంత్రం ఇచ్చు, స్వేచ్ఛ ఇస్తూ, నీ ఇష్టం, నా కుమారుడా, నా కుమార్తె, నీ ఇష్టం. కానీ ఒక దినము తీర్పులోకి వస్తావని గుర్తుపెట్టుకొని నువ్వు నడుచుకో అని మనకు దివ్య గ్రంథం మనకు బుద్ధి నేర్పుతూ ఉంది, జ్ఞానం కూడా ఇస్తూ ఉంది. బుద్ధితో పాటు నేర్పుతూ, జ్ఞానం ఇస్తూ, ఒక అల్లరితో కూడినటువంటి విషయాల్లోకి నువ్వు వెళ్ళకూడదు. దేవునికి ఇష్టలుగా బ్రతకండి. క్రీస్తు సారూప్యత ధరించుకోండి. క్రీస్తు సర్వసత్యమైన క్రీస్తులో ఎదగండి. పౌలు గారు అన్నట్టు, క్రీస్తులా నేను మారిపోయాను, నన్ను పోలి మీరు నడుచుకునుడి అని పౌలు గారు చెప్పినట్టుగా మనము బ్రతకవలసిన బిడ్డలంగా ఉంటున్నాం. తీర్పు ఉంటుందని గుర్తుపెట్టుకునే పిల్లలంగా ఉండాలని దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. చూడండి, విలాప వాక్యములు 3వ అధ్యాయము 27వ వచనము మాట చదువుకున్నామని. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. క్రీస్తు కాడిని మోయుట మనకు మేలు. అది కూడా ఎప్పుడంట? యవ్వన కాలము. యవ్వన కాలమున క్రీస్తును కలిగి ఉండుట చాలా మంచిది నరునికి, లేక మనిషికి అని మనకు గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించి, మనుషుల ద్వారా వ్రాయించి మనకు బుద్ధి, ఆలోచన ఇస్తూ ఉన్నాడు. యవ్వన కాలమున కాడి మోయుట, క్రీస్తు కాడి, క్రీస్తు సత్యంలో బ్రతకడం, క్రీస్తును ధరించుకొని బ్రతకడం, క్రీస్తు శిక్షకు లోబడ్డం, క్రీస్తు గద్దింపుకు లోబడ్డం. ఏది క్రీస్తు గద్దింపు, క్రీస్తు శిక్ష అంటే దేవుడు చాలా విషయాలు, ఒక మనిషి ఎలా బ్రతకూడదు చాలా విషయాలు ఆయన మాదిరి చూపించి, 2000 సంవత్సరాల కిందట ఆయన పుట్టి, ఆయన బ్రతికి చూపించి, దేవుడై ఉండి పాపపు లోకంలో పుట్టి పాపాన్ని అంటించుకోకుండా బ్రతికి చూపించి ఇలాగా బ్రతకండి అని మాదిరి పెట్టిపోయినాడు మన యేసుక్రీస్తు ప్రభువారు. లేక అపోస్తలుడు, ఆయన శిష్యులు అందరూ గొప్ప మాదిరి, మనకు హతసాక్షులై మనకు గొప్ప మాదిరి పెట్టినారు. ప్రవక్తలు మాదిరి పెట్టినారు. ఈ గ్రంథంలో గొప్ప సాక్షి సమూహమే మనకు ఉంది. ఏ ఒక్కరి ద్వారానైనా, ఏ భక్తుని ద్వారానైనా, ఏ భక్తురాలి ద్వారానైనా
లేక ఏ ప్రవక్త ద్వారానైనాను, లేక యేసు క్రీస్తు ప్రభు వారి జీవితం ద్వారానను అయినను మనం ఏదో ఒక సమయంలో ఏదో ఒక్క వాక్యం చేత అయినా మనము బుద్ధి తెచ్చుకొని క్రీస్తును వెంబడించి మన పాపాలు ఒప్పుకొని క్రీస్తును ధరించుకొని బ్రతకాలనేది దేవుని చిత్తం ప్రియుల. అందుకే ఒక ప్రవక్తను పంపుతాను, ఆ ప్రవక్త మాట మీరు వినాలి. అదే మానవులకు విధి. ఆయన మాట వింటేనే నీవు దేవుని దగ్గర ఉంటావు, లేక ఈ లోకంలో మంచిగా బ్రతుకుతావు. ఆయన మాట విననట్లయితే, వినకుండానట్లయితే నువ్వు ఈ లోకంలో నీ బ్రతుకు చాలా వేస్ట్గా ఉంటుంది. నిత్య నరకాగ్నిలో కాలిపోతావు. ప్రభు దగ్గర నీ జీవితం ఉండదని. ఆయన మాట విన్నవాడే ఆయన దగ్గర ఉంటాడు. ఆయన సింహాసనం ఇస్తాడు. ఆయన ఇంకా చాలా ఎక్కువైనటువంటి బహుమానాలు ఆయన ఇచ్చే దేవుడుగా మనకు గ్రంథంలో తెలియపరుస్తాడు. ఎందుకు యవ్వన కాలంలోనే దేవుని క్రీస్తు కాడి మొయ్యాలి అంటే, యవ్వనంలోనే ప్రతి మనిషి చెడిపోయేదానికి, తొట్టిల్లేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. యవ్వన కాలంలో పాపంలో పడిపోయేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కనుక ఆ స్టేజ్లో, ఆ సమయంలో నువ్వు దేవునిపై దృష్టి పెట్టినట్లయితే అమూల్యమైనటువంటి గొప్ప గొప్ప కార్యాలు నీ ద్వారా దేవుడు చేయించుకొని సంతోషపడతావు. గొప్ప గొప్ప కార్యాలంటే ఆత్మను రక్షిస్తావు. ఒక ఆత్మ నిత్య నరకాగ్ని వెళ్లకుండా నీవు కాపాడగలుగుతావు. దేవుని మాటల ద్వారా, దేవుని మహాశక్తివంతమైన ఆయన అమూల్యమైన రక్తం ద్వారా, ఆయన పరిశుద్ధత ద్వారా, ఆయన నీతి న్యాయముల ద్వారా, ఆయనను వివరించడం ద్వారా ఒక ఆత్మనైనా నీవు పట్టగలిగితే పరలోక రాజ్యంలో ఎక్కువ సంతోషము. నీకు బహుమతులు అక్కడ ఆయన జీతంగా మనకు పరలోక రాజ్యంలో పెట్టాడు కనుక అందులో అది ఒక క్రైస్తవ పిల్లలంగా, ఆయన అంగీకరించిన బిడ్డలంగా ఒక బాధ్యత మనకు పెట్టాడు. ఆయన శిలువ సువార్త ప్రచురం చేయాలి, లేక ఆయన ప్రేమను వివరించాలి, తెలియపరచాలి. ఆయన కలువరి శిలువలో పడినటువంటి పాటలన్నిటినీ తెలియపరచాలి. ఎవరి కోసం ఈ పాటలు పడినాడో అది తెలియపరచాలి. ఎందు నిమిత్తం ఆయన మన కోసము దేవుడైన భూమి మీదకి వచ్చి చనిపోయి ఆ దేవుని కుమారుడిగా తిరిగి లేపబడినాడు. ఆయన మహోన్నతమైన శక్తిని తెలియపరచాలి. ఆయన మరణమై తిరిగి లేచి ఆ మరణపు ముళ్ళు విరిచి ఆయన విరవడమే కాదు, మన చేత కూడా ఆ మరణము ముళ్ళు విరచనికి మనకు ఆ ధన్యత ఇస్తున్నాడు. ఇదంతా ఆయన ప్రేమ, ఆయన గొప్పదైన ఆలోచన విధానాన్ని ప్రతి భూమి మీద పుట్టిన ప్రతి బిడ్డ తెలుసుకొని సత్యంలోకి రావాలి. ఏ మతంలో అయిన వాడు కావచ్చు, ఏ దేవుణ్ణైనా వాళ్ళు నమ్మచ్చు, కానీ సర్వసత్యమైన క్రీస్తు తెలుసుకోవాలి. క్రీస్తు ద్వారానే మోక్షము, లేక పరలోక రాజ్యము, లేక స్వర్గము క్రీస్తు ద్వారానే ప్రతి మతంలోనికి వారికి అనుకూలంగా తెలియపరచాలి. అనగా వారు నొచ్చుకోని విధంగా క్రీస్తు సత్యాన్ని, ఆయన ప్రేమను మనము తెలియచెప్పే బిడ్డలుగా మనకు బాధ్యత దేవుడు మనకు ఇచ్చినాడు. అందుకే నలుదిక్కులకు వెళ్ళండి, దేవుని రాజ్య సువార్త ప్రకటించండి. నా శిలువ సువార్త ప్రచురం చేయండి. వ్యక్తం కాకుండా నా శిలువ సువార్త ప్రచురం చేయండి. నా శ్రమను ప్రకటించండి, నా ప్రేమను తెలియపరచండి అని క్రీస్తు మనకు బాధ్యతలు తెలియపరచాలి. ఈ బాధ్యతలన్నీ ఏ వయసులో నీవు ఎక్కువ చేయగలవంటే, యవ్వన కాలంలో ఉంటే నువ్వు ఆ దేవుని పని అనేక మంచి గొప్ప గొప్ప కార్యాలు చేయగలవు, గొప్ప గొప్ప సభలు పెట్టగలవు. ఖర్చైనా పెట్టి, సొంత ఖర్చులైనా పెట్టి దేవుని ప్రేమను తెలియపరిస్తే, ఒక్క ఆత్మని దేవుని వైపుకు ఆలోచన చేస్తే దేవుడు ఆ బహుమానము నీకు అక్కడ ఘనతగా ఇవ్వబోతున్నాడు ప్రియుగా. కనుక యవ్వన కాలంలో కాడి మోయటం నరునికి చాలా మేలు, చాలా మంచిది. వాడు పాపంలో పడిపోకుండా ఉంటాడు, దేవునిలో అంచెలంచెలుగా ఎదుగుతాడు, దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అతని తరము వరకే కాదు, తరతరాలు 1000 తరాలు ఆయన కృప చూపే దేవుడుగా ఉన్నాడు. ఆయన మాట విన్నప్పుడు ఆయన మాట వినకుంటే మళ్ళీ 4 తరాలు ఆయన పిల్లలకు ఆయన ఏమి అంటాము, పిల్లల తరం ఆయన ఉగ్రత చూపించే దేవుడుగా మనకు కనపడతాడు. ఆయన మాట వినకుంటే, వింటే వెనక 1000 సంవత్సరాలు
పిల్లల తరము ఆశీర్వదిస్తాడు దేవుడు. ఆ ఆశీర్వాదం కూడా మన సొంతంగా మన అనుభవం ద్వారానే ఆశీర్వాదం ఇస్తాడు ప్రియ. ఏదో ఒక కుప్పలు వచ్చి నెత్తి మీద పడగలదు. నీ సొంత అనుభవంతోనే నీకు ఆశీర్వాదం ఇస్తాడు దేవుడు. ఆశీర్వాదం అంటే సత్యము, నీతి, యథార్థత, పవిత్రతలో బ్రతకడమే. వచ్చే కుప్పలు తెప్పలుగా వచ్చే ఆస్తి, ఈ లోకతనము, ఆస్తులు అంతస్తుల మీద పడడం కాదు, కానీ సర్వసత్యమైన క్రీస్తులో బ్రతుకుతూ, సత్యంలో బ్రతుకుతూ, యథార్థంగా బ్రతుకుతూ ఉన్నట్లయితే దానికి మించిన ఆశీర్వాదం లేదు. రక్షణకు మించిన ఆశీర్వాదం లేదు. మారు మనసుకు మించిన ఆశీర్వాదం లేదు. కనుక వీటన్నిటి పొందుకుంటే నిన్ను ఈ లోకంలో అన్ని రకాలుగా దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. నీ పిల్లల తరము దేవుడు ఆశీర్వదించే దేవుడుగా మనకు కనపడతాడు. అందుకే యవ్వన కాలమున క్రీస్తు కాడి మోస్తే మేలు నరునికి అని దేవుని గ్రంథంలో వ్రాయిస్తూ వచ్చినాడు ప్రియుల. తిమోతికి రాసిన మొదటి పత్రిక మాట చదువుదాం ప్రియులరా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు చదువుకోండి. ఈ సంగతుల నాజ్ఞాపించి బోధించుము. నీ యవ్వనమును బట్టి ఎవ్వడును నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. ఎన్నిటల్లో మాదిరిగా ఉండాలంట, విశ్వాసికి మాదిరిగా ఉండాలంట. నీ యవ్వనాన్ని బట్టి, నీ ఖండనను బట్టి, నీ యవ్వనాన్ని బట్టి బలం కలిగి ఉంటావు, లేదా ఈ దేహం దారుడేమో బలం కలిగి ఉంటావు. దాన్ని బట్టి నువ్వు అనుసరించకు. కానీ ఎలా నీవు ఉండాలంటున్నాడు? నీ మాటలో, నీ ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో, పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉండుము. యవ్వనాన్ని బట్టి తృణీకరింపనీయకము. నువ్వు గర్వపడేలా నీవు ఉండకూడదు సుమా. ఒకరు తృణీకరించే విధంగా నీ ప్రవర్తన ఉండకూడదు. ఒకరు ఏరెత్తు చూపునట్టుగా నీ యొక్క ఆలోచన విధానం కానీ, నీ ప్రవర్తన కానీ, నీతి విషయంలో కానీ, యథార్థతలో, పవిత్రతలో అన్నిటిలో ఒకరు ఏరెత్తు చూపు విధంగా నీ ప్రవర్తన ఉండకూడదు అని మనకు యవ్వన పిల్లలుగా ఇక్కడ వ్రాయిస్తూ వచ్చినాడు దేవుడు. యువకురాళ్ళు దేవునికి భయం కలిగి, భక్తి కలిగి బ్రతికితే చాలా మంచిది. అందుకే యవ్వన కాలంలో కాడి మోస్తే మేలు మనకు. యవ్వన కాలంలో మారు మనసు వాళ్ళకి పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం తీసుకుంటే వారి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళ పిల్లలను చక్కగా కట్టుకోగలుగుతారు. యవ్వనంలో నీ బ్రతుకు అద్భుతంగా ఉన్నట్లయితే పిల్లల భవిష్యత్తును కట్టగలుగుతావు. నీ పిల్లల ఆత్మను నీవు రక్షించగలిగిన దానవుతావు, నీవు రక్షించగలిగిన వాడవవుతావు. కనుక ప్రియ దేవుని సంగమా, దేవునికి ఇష్టలుగా బ్రతకాలంటే యవ్వన కాలంలో దేవుని కాడి మోస్తే మనకు మంచిదని దివ్య గ్రంథంలో మనకు దేవుడు వ్రాయిస్తూ వచ్చినాడు ప్రియుల. చూడండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాల మాట మనం చదువుకుంటున్నారా. అటువలనే స్వస్థ బుద్ధి గలవారై ఉండవలెనని యవ్వన పురుషులను హెచ్చరించుము. పరపక్షమందుండు వాడు మనను గూర్చి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొను. అన్నిటి విషయంలో మనమే మంచి పనుల మీద, సత్కార్యములు, మంచి పనులు, మంచి కార్యముల విషయమై మాదిరిగా ఉండాలి. క్రీస్తును మాదిరిగా పెట్టుకోవాలి ప్రియుల. చెడు మాట ఏది చెప్పనేరకుండా పరపక్షమందుండు వాడు మనను గూర్చి చెడ్డ మాట పలకకుండా విధంగా మన ప్రవర్తన ఉండాలి. అన్నిటినీ నీ యొక్క సత్కార్యములన్నిటిలో నీవు ఎలా ఉండాలంటున్నావు? మాదిరిగా కనపరుచుకోను.
అన్నిటి విషయంలో నిన్ను నీవు మాదిరిగా, క్రీస్తుకు మాదిరిగా నీ ఆలోచన విధానం ఉండాలంటూ ఇక్కడ దేవుడు వ్రాయిస్తున్నాడు ప్రియులారా. కనుక స్వస్థత బుద్ధి కలిగిన వారై ఉండాలని యవ్వన పురుషులకు దేవుడు హెచ్చరిస్తున్నాడు. స్వస్థత బుద్ధి, మంచి బుద్ధి, ఆరోగ్యకరమైనటువంటి బుద్ధి, హితబోధ విని మంచి బుద్ధి కలిగి ఉండాలి. బుద్ధి కలిగిన కన్యకల వలె ఉండాలి అంటూ మనకు గ్రంథం మనకు తెలియపరుస్తుంది. చివరిగా ఒక మాట మనం చూసుకొని ముగించుకుందాం ప్రియులారా. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం మాట చదువుకొని ముగించుకున్నాము. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్న వారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. యవ్వనస్తులారా, మీరు దుష్టిని జయించి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. దుష్టిని జయించడం అంటే ఎలా? ఆయన చిత్తము తెలుసుకున్న వారిగా, ఆయన చిత్తము నెరవేర్చే బిడ్డలుగా ఉన్నప్పుడే మనము ఈ లోక దుష్టిని లేక అపవాదిని, ఈ సాతానును జయించిన వారు. దుష్టిని జయిస్తేనే మనము ఈ లోకాన్ని జయించిన పిల్లలుగా మనకు దివ్య గ్రంథంలో దేవుడు వ్రాయిస్తూ వచ్చినారు పిల్లలు. కనుక మనము ఏ విధంగా మన వాక్యం ద్వారానే మన నడత శుద్ధి చేయబడుతుంది. అలాగే ఒకానొక దినము ఏ రకంగా మనం బ్రతికినా ఒక దినము తీర్పులోకి మనం వెళ్తామనేది గుర్తుంచుకునే పిల్లలంగా ఉండాలి. క్రీస్తు కాడి మోసే పిల్లలంగా మనము ఉండాలి. ఎవ్వరూ నిన్ను ఏలెత్తి నిన్ను నీవు తృణీకరించుకోకుండా చూసుకునే బిడ్డలుగా, ఒకరు ఏలెత్తి చూపు బిడ్డలుగా ఉండకుండా ఉండాలని దేవుడు మనకు చూపిస్తున్నాడు. తెలివితో మనము ప్రవర్తించే బిడ్డలముగా ఉండాలని, అలాగే వాక్య బలము కలిగి వాక్య సారాంశమును పరిశీలించి ధ్యానించి ఆ శక్తిని పొందుకునే పిల్లలుగా ఉండి అపవాదిని జయించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు ఈ లోకంలో ప్రియులారా. కనుక అటు స్థితిలో అటు జ్ఞానబుద్ధి వివేచనలు దేవుడు మనకు అందరికీ సమృద్ధిగా దేవుడు దయచేయను గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. తల వచ్చినట్లయితే చిన్న ప్రార్థన.